సిటీ కేబుల్ హార్ట్వేర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా చర్యలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్నర్ మీటింగ్. పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. ఈ రోజు పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల శాంతినగర్లోని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఐలు, సీఐలు, ఏసీపీలు, డీసీపీతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించి అవసరమైన ఆదేశాల సూచన జారీ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి లేదా ప్రలోభాలకి లోను కాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. ఎన్టీపీసీ పీటీఎస్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రిజైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిజైడింగ్ అధికారులకు 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సాఫీగా జరిగేలా ప్రిజైడింగ్ అధికారులు చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రిజైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిజైడింగ్ అధికారులతో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారని అన్నారు. ఓటర్ ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతించాలని అన్నారు. 3 PS లు ఉంటాయి. ఈ 273 PS లకు సంబంధించి 30 కౌంటర్స్ పెడుతున్నాం. అంటే 60 కౌంటర్స్. ఈచ్ ఆర్ఓకి 2 వార్డ్స్ ఉంటాయి. అరౌండ్ 8 to 10 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. ఆ కన్సర్న్ ఆర్ఓకి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము అటెండెన్స్ షీట్స్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి రిపోర్ట్ చేయండి. వాళ్ళు రిపోర్ట్ చేసినాక మేము ఆర్ఓ వైజ్ ముందే మెటీరియల్ మీరు వచ్చే లోపే ఆర్ఓ వైజ్ మెటీరియల్ ఆ కన్సర్న్ పిఎస్ ఏవైతే ఉన్నాయో ఆ పిఎస్ సంబంధించిన మెటీరియల్ అంతా మేము ఆర్ఓస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దట్ ఆర్ఓస్ ఇంటర్న్ మీకు డిస్పాచ్ చేస్తారు. సో ఆ కౌంటర్ వైజ్గా ప్రాపర్గా ఇండికేషన్ ఉంటుంది. నో ఇష్యూ. వన్స్ అటెండెన్స్ ఆర్ఓస్కి ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న మెటీరియల్కి అఫ్కోర్స్ మెటీరియల్ చెకింగ్ ఏరియా పెడతాము. టేబుల్ వైజ్ దట్ మెటీరియల్ చెకింగ్ అనేది ప్రాపర్గా, అంటే వన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది లేదు, ఆ ఐటమ్ లేదు, ఈ ఐటమ్ లేదు అనకుండా చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ప్రతిదీ ఇప్పుడు మీరు రాసుకోవడం, పీపీటీ చేయడం ఇవన్నీ చేస్తారు ఎనీవే. బట్ పీఓ హ్యాండ్ బుక్లో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఒకసారి మెటీరియల్ చెకింగ్ అనేది ప్రాపర్గా చేసుకోండి. సో అది చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ప్రతి పిఎస్ వన్స్ మీరు ఆఫ్టర్ లంచ్ రీచ్ అయిన తర్వాత ప్రతి పిఎస్లో వెబ్ కాస్టింగ్ ఉంది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ అయిందా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ మేము డే వైజ్ మేము చెక్ చేసుకుంటాం ఎనీవే. ఆ వెబ్ కాస్టింగ్ వర్కింగా, నాట్ వర్కింగా మేము లైవ్ వెబ్ కాస్టింగ్ అప్ టు ఎస్ఈసి లెవెల్, సిడిఎంఏ మేడం లెవెల్లో ఉంది కాబట్టి మీరు ఆ వెబ్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్లోనే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ప్రాపర్ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ అఫ్కోర్స్ మీరు చేసి ఉంటారు. చేసినా కూడా ఎవ్రీథింగ్ మళ్ళీ ఫ్రెష్గానే ట్రీట్ చేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్ పాయింట్ కావచ్చు, మీ టేబుల్ అరేంజ్మెంట్ కానీ, మీ సీటింగ్ ఇప్పుడు 1+4 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్. క్లియర్గా ఎవరికి ఏ వర్క్ ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ప్రకారం మీ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇచ్చేసి ఓటింగ్ పిఎస్ దగ్గర అరేంజ్మెంట్స్ ఎవ్రీథింగ్ కూడా మా సైడ్ నుంచి చూసుకుంటాం. అండ్ ఇంకొకటి లొకేషన్ వైజ్గా, అంటే ఒక ఎన్ని పిఎస్లో ఆ లొకేషన్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 25, 26, 27, 28, 29, 30 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలతో కలిసి లింగాపూర్ విలేజ్, రామగుండం రైల్వే స్టేషన్, రామగుండం ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టితో పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. రామగుండం అభివృద్ధికి గతంలో చేసిన పనుల్ని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
తెలుగు సభలోకి వస్తాయి కదా, ఒకే ఒక్క మాట మాట్లాడుతా ఉన్నా. अगर रामगुंडम में 4 के 4 जो 6 के 6 हम रेवंत रेड्डी साहब को कांग्रेस को जिता के नहीं दिए तो हम खुद नुकसान होंगे। 188 एंड थोड़ा सा आना बोले तो कांग्रेस को वोट डालने की जरूरत है। ये हमारा शुक्रिया अदा करना, मन कृतज्ञता చూపించాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ పవర్ హౌస్ వద్దు అంటుంది, 188 అంటే వద్దంటా ఉంది. లింగాపురంలో 500 మెగావాట్స్ వద్దంటా ఉంది. రోడ్లు డెవలప్ చేయొద్దంటా ఉంది, వెడల్పు చేయొద్దంటా ఉంది, డ్రైన్లు కట్టొద్దంటా ఉంది. మళ్ళా ఈ రోజు రామగుండం ఒక్క 6 డివిజన్లకే 20 కోట్ల రూపాయల మున్సిపల్ ఫండ్స్, 20 కోట్ల రూపాయల డిఎంఎఫ్టి నిధులు, 25 కోట్లతో ఫ్లైఓవర్ పెద్దంపేట నుంచి అంతర్గా పోవడానికి, 20 కోట్లతో 4 లైన్ రోడ్డు, 20 కోట్లతో ఆర్ఓబి ఫ్లైఓవర్, 60 కోట్లతో. దాంతో పాటు ఇవాళ 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇవే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ మనం అందరం చదువుకున్నది 6 కోట్లతో అద్భుతంగా కడతా ఉన్నా. ఇక్కడ ఇవే కాకుండా పేదవారికి ఇంధనమ్మ ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలున్న వారికి అందరూ కూడా 5 లక్షలతో 1750 మందికి ఇల్లు ఇచ్చాం. ఇవాళ నేను మాటిస్తా ఉన్నా, ఇక్కడ ఈ ముబారక్ నగర్ లో పవర్ హౌస్ కాడ నుంచి జనకోలాండ్లో ఉన్న 1560 పట్టాలకి ఇళ్ల పట్టాలు ఇస్తాం. వచ్చే నెల ఇంటింటికి తిరిగి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి మాటిస్తా ఉన్నా. ఇక్కడ ఎవరంటా ఉన్నారు रहने को घर नहीं है, हर आदमी को घर नहीं, सवालों को घर देना आज ही मैं ऐलान कर रहा हूं. किस किस को घर नहीं है, घर घर जाके पहचानो, हर एक को घर देता हूं. 5 लाख रुपए आज ही ऐलान कर रहा हूं. 3500 डबल बेडरूम रूम हाउसिंग बोर्ड के सामने 1500 आदमी के लिए बनने के लिए पहले ऐलान करा. मैं पप्पी को बताया, पप्पी को बोला जाओ किस किस को घर नहीं है पहचानो, जगह नहीं से वालों को पहचानो. सुनो अम्मा, बाद में बात करेंगे. आज आपको घर देने का, आपका नाम क्या है? आपका नाम क्या है अम्मा? आपका नाम? अफसरी को मैं अगर कल ही घर होना बोले तो कल सुबह आओ. बहुत గంగానగర్ గోదావరికంలో నిరుపేద మహిళా నాజియా కుటుంబానికి వారి 2 పిల్లలు ఉన్నారు. పేద కుటుంబానికి రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం బృందం తరపున ఆ నిరుపేద మహిళకు 2 పిల్లలకు 5,000 రూపాయలు సహాయం చేయాలని గంగానగర్ కు చెందిన సద్దాం మా సొసైటీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాన్ని పరిశీలించిన తర్వాత రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం సభ్యులు పాల్గొని నిరుపేద కుటుంబానికి సహాయం అందించారు. आज रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से ये गंगानगर के ख़वातीन है, उनके शोहर का इंतकाल हो गया. उनके 2 बच्चे हैं, गरीब है बहुत, और क्या बहुत माली हर चीज़, घर भी बहुत देख नहीं सकते, बहुत ही है उनका. सही दरवाज़ा भी सही नहीं है कुछ, और अकेले इनका काम कर लेके जी रहे. कोई सहारा नहीं है, कोई भी सहारा नहीं है उनको, माँ बाप का भी सहारा नहीं है, भाइयों का सहारा नहीं है, और ससुराल वालों का भी कुछ सहारा नहीं है. फिर हमारे रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से कुछ माली मदद की जा रही है. अभी कुछ बयान करो. आपका शुक्रिया को अल्लाह बहुत बड़ा है. आप रोना को इंशाल्लाह ये जो भी काम जो है ना, इंशाल्लाह
आपका जो भी परेशानी है वगैरह है हमारे तक तो बात आ गई। इंशाल्लाह और भी आगे बात पहुंचा के आपको पूरा मुकम्मल घर बनाने की कोशिश करते। इंशाल्लाह आपकी महीनेवारी ज़रूरियात के लिए भी हम कुछ ना कुछ इमदाद करने के लिए तैयार हैं। अभी हम लोग भी हमारे तंजीम के ज़रिए के अहबाब से बात करके एक बार आपको कुछ करना है, क्योंकि आप अकेले हैं, इसलिए हम लोग भी पूरी की पूरी मदद करने के लिए हमारी तंजीम भी अभी बैठ के बात करती है। इंशाल्लाह आपको हर महीना आपको कुछ ना कुछ इमदाद करने के लिए हम लोग कोशिश कर रहे हैं। और ये वीडियो जो बन रहा ना, ये आपके तहत या कुछ हमारी तंजीम बड़ी होने के वास्ते नहीं, लेकिन क्या बोले तो नया हम कार्य खैर कर रहे हैं ना, इसलिए थोड़ा वीडियो बना के आवाम के अंदर डाले तो और भी आपका ज़रिया कुछ बन सकता बोल के हम लोग वीडियो निकाल रहे। इसका भी आपसे आप ज़्यादा परेशान न हो, आपके भाया हैं बोल के समझो, अब ज़्यादा वो न करो, ठीक है। आपके बच्चों को भी इंशाल्लाह हर महीना कुछ ना कुछ हम लोग, आपके बच्चे पढ़ रहे ना, उनके भी यूनिफॉर्म्स हो या नहीं तो कुछ पेन पेंसिल वगैरह बैग वगैरह है तो भी उसका इंतज़ाम हम इंशाल्लाह कर देते हैं। बोल साहब बात गुरमुल साहब। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तंजीम रामागुंडम मुस्लिम फ्रेंड्स से की जानिब से एक गरीब बेवा औरत की मदद की जा रही है गंगानगर गोदावरी खनी में, और ऐसे ही तंजीम से जुड़ने वाले పెద్దపల్లి జిల్లా ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు సవివరంగా పరిశీలించి అవసరమైన సూచన సిబ్బందికి అందించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి భయాంతరం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతా పరిరక్షణకు పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను పెద్దపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీకి ఎలక్షన్ సూపర్విజన్కి ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 4 వార్డ్కి పోలింగ్ స్టేషన్స్ ఉంది. సో ఇక్కడ అన్ని సౌకర్యం చూసుకోవడానికి, అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి నేను వచ్చాము. మంచి అరేంజ్మెంట్స్ ఉంది ఇక్కడ. 7, 8 వార్డ్, తర్వాత 25, 26 నెంబర్ వార్డ్కి ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. సో ఈ అందరికీ ఇక్కడ ఈ మున్సిపాలిటీకి అందరి ప్రజలకి నా రిక్వెస్ట్ ఉంది, మీరు నిర్భీకంగా ఫ్రీగా ఫెయిర్గా వచ్చి ఇక్కడ ఓటింగ్ చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా, మా పోలీస్ యంత్రం పరంగా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా, ఏం భయం లేకుండా ఓటింగ్ ప్రమోట్ చేయడానికి మనం మొత్తం సిబ్బంది మనం తయారీగా ఉన్నాము. థ్యాంక్ యూ. జీడీకే2 ఇంక్లైన్ కు సంబంధించిన రిలే డి సపోర్ట్ మ్యాన్ మల్లేష్ గారికి సైడ్ రూఫ్ ఫాల్ ఘటనలో గాయాలు కాగా ఆయన వెంటనే స్థానిక ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఆసుపత్రికి చేరుకుని మల్లేష్ గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, వైస్ ప్రెసిడెంట్ సదానందం, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెక్రటరీలు నవీన్, గంగాధర్, తాటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు అధ్యాపకులు కృషి చేస్తున్నారని బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ లక్ష్మీ నరసింహ గార్డెన్ లో జరిగిన పాఠశాల 9వ వార్షికోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీధర్ లావణ్యతో పాటు ప్రిన్సిపల్ అయేషా, వైస్ ప్రిన్సిపల్ హేమలత, ఇన్ఛార్జ్ సాయిప్రియ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈరోజు మేము 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి. బచ్పన్ అండ్ అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ ఎన్టీపీసీలోని కృష్ణానగర్ లో మేము 2016లో మా పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 40 విద్యార్థులతో ప్రారంభించడం జరిగింది. నేడు 700 మంది విద్యార్థులు మా పాఠశాలలో
ఈరోజు బ్రహ్మాండంగా పేరెంట్స్ సపోర్ట్తో విద్యార్థులు ఉత్సాహంగా యాన్యువల్ డేను జరపడం జరిగింది. నేను డైరెక్టర్ పి శ్రీధర్ను, మా మిసెస్ లావణ్య స్కూల్ నడుపుతుంటుంది. ఆయేషా ప్రిన్సిపల్ గారు మా స్కూల్ను చాలా బ్రహ్మాండంగా నడుపుతుంటుంది. మూడంతస్తుల భవనంపై నుండి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా మంది నాయనపల్లి గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్ లో నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. గురువారం తాను పనిచేసే సిబిసిఐడి కాలనీలోని ప్రైవేట్ కంపెనీ కార్యాలయ భవనం 3 అంతస్తు నుండి దూకింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న బిడ్డకు బతికుండగానే కర్మక్రియలు చేసిన హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా పిల్లారికుప్పంలో చోటు చేసుకుంది. హేమప్రియ అనే యువతి తల్లిదండ్రుల మాట వినకుండా అదే గ్రామానికి చెందిన కిషోర్ను ప్రేమించి వివాహం చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులు కుమార్తె మృతి చెందినట్లుగా భావిస్తూ ఆమె ఫోటోకు నివాళులర్పించి కర్మక్రియ నిర్వహించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా చర్యలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి. అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ. రామగుండం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కార్నర్ మీటింగ్. పెద్దపల్లి పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.